2009లో ప్రపంచవ్యాప్తంగా 4G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో స్వైన్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. దశాబ్దం తర్వాత 2019లో 5G టెక్నాలజీ ప్రారంభమైన సమయంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందింది. ఈ రెండు సంఘటనలు సమకాలికంగా చోటు చేసుకోవడంతో కొత్త నెట్వర్క్ వస్తే వైరస్ వస్తుందా అనే సందేహం అందరి మదిలో మొదలైంది. అంతేకాకుండా దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ కూడా సాగుతోంది. అసలు నిజంగానే కొత్త నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందా? ఈ అంశంపై పరిశోధకులు ఏమంటున్నారు? ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త టెక్నాలజీలు. టెలికమ్యూనికేషన్స్ పెరుగుతున్న కొద్దీ వైరస్ వ్యాప్తి. కొత్త నెట్వర్క్ వస్తే కొత్త వైరస్ వస్తుందా? టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు పెరుగుతున్న కొద్దీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న పుకార్లు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ కొత్త వైరస్ల బారిన పడి వందల కొద్దీ చనిపోతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు ఉదాహరణే ప్రపంచంలో వచ్చిన 1G, 2G, 3G, 4G, 5G నెట్వర్క్లు అని అంటున్నారు. ఎందుకంటే 2019లో 5G వచ్చినప్పుడు కోవిడ్-19 వచ్చింది. 2009లో 4G లాంచ్ అయినప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది. 1998లో ప్రీ కమర్షియల్ 3G వచ్చినప్పుడు అదే టైం ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. 1991లో 2G వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. ఇక 1979లో 1G లాంచ్ అయినప్పుడు రష్యన్ ఫ్లూ కూడా వచ్చింది. దీంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ప్రతి అప్గ్రేడ్లో మనుషులు బ్రీతింగ్ సిస్టంతో ఆడుకునే ఓ మహమ్మారి వస్తుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే 2030లో 6G వచ్చినప్పుడు మరే ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు. టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం ముఖ్యమే, కానీ ప్రాణాలను పోగొట్టుకోవడం కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వైరల్గా మారాయి. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అందుకు ముఖ్య కారణం కోవిడ్-19. ఈ వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్ నుంచి సంక్రమణ ముప్పు మొత్తం ప్రపంచాన్ని పట్టిపీడించింది. ఇది మొదట డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ నుంచి బయటకొచ్చింది. ఇప్పటికే 90కి పైగా దేశాల్లో 1,15,800 మందికి పైగా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కనీసం 4,000 మంది మరణించారు. భారతదేశంలో 50కి పైగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నిర్ధారించబడ్డాయి. నగరాలు, విమానాశ్రయాలు, కర్మాగారాలు మూసివేయడం, ప్రయాణ నిషేధాలు, ప్రజలను నిర్బంధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల అపారమైన ఆర్థిక నష్టాలు సంభవించాయి. అయితే ఈ వైరస్ను ఎదుర్కోవడానికి ఆమోదించబడిన మందులు, టీకాలు అందుబాటులో లేనందున ఇది వాస్తవంగా స్వేచ్ఛగా నడిచింది. చైనా, ఇతర ప్రాంతాల్లో అనుసరించిన నిర్బంధ చర్యలు మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలిగాయి. ఈ స్వేచ్ఛ పరుగుకు మనం నివసించే ఆధునిక నెట్వర్క్ సమాజాలు ఎక్కువగా సహాయపడతాయని వార్తలు వినబడుతున్నాయి. నెట్వర్క్ ప్రభావం లేకపోతే కరోనా వైరస్ ఒక నెలలోపు వివిధ ఖండాల్లోని వుహాన్, మిలన్, చికాగో వంటి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాల్లో ప్రజలను సంక్రమింపజేసేది కాదంటున్నారు నిపుణులు. రోడ్లు, వాయు మార్గాల నెట్వర్క్ల ద్వారా వేగవంతమైన కమ్యూనికేషన్ మార్గాలు కూడా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడడం విరుద్ధమైందిగా అనిపించవచ్చు. ఇక 2002 చివరి నాటికి చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ యొక్క మొదటి కేసులను గుర్తించారు. సార్స్ కూడా ఒక రకమైన కరోనా వైరస్ వల్లే వస్తుంది. ట్రావెల్ నెట్వర్క్లు ఈ ఇన్ఫెక్షన్ ను వ్యాప్తి చేస్తాయి. అలా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించినందున ఇది ప్రపంచవ్యాప్త అంటువ్యాధిగా మారింది. గ్వాంగ్డాంగ్ చెందిన ప్రొఫెసర్ లియు జియాన్ లున్ ఫిబ్రవరి 2003లో హాంకాంగ్ను సందర్శించాడు. అప్పుడు తనకు తెలియకుండానే సార్స్ వైరస్ వాహకంగా మారాడు. అతను బస చేసిన హోటల్లోని అనేక మందికి ఇది సోకింది. కొన్ని వారాల్లోనే ఈ ఇన్ఫెక్షన్ హనోయ్, టొరాంటో వరకు వ్యాపించింది. సార్స్ తొలి 4 నెలల్లో సుమారు 1000 మందికి సోకింది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపించింది. ఒక నెలలోపు 1200 మందిని ప్రభావితం చేసింది. మానవ సంబంధాల ద్వారా సంక్రమణ వ్యాప్తి వేగం మన రవాణా వ్యవస్థల వేగంతో ముడిపడి ఉంది. 2000 సంవత్సరాల క్రితం సుమారు 430 BCలో బహుశా ప్లేగు, టైఫాయిడ్ లాంటి వైరస్లను ఎదుర్కొంది. ఇది మానవుల ద్వారా వ్యాపిస్తుంది. దాదాపు 1,00,000 మందిని చంపింది. అయినప్పటికీ రవాణా నెట్వర్క్లు నేటిలా సమర్థవంతంగా లేని యుగంలో ఈ అంటువ్యాధి ప్రపంచం ముప్పుగా మారలేదు. 14వ శతాబ్దం నాటికి ప్లేగు యూరోప్ను తాకినప్పుడు వాణిజ్యం, ప్రయాణ నెట్వర్క్లు తగినంతగా అభివృద్ధి చెందాయి. ఈ ప్లేగు సంక్రమణ ఆసియాలోని మంగోలియాలో ఉద్భవించింది. వాణిజ్య మార్గాల ద్వారా 7 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ వరకు చేరుకుంది. మధ్యయుగ లాటిన్ చారిత్రక గ్రంథం క్రానికాన్ ఆంగ్లియే పెట్రి బర్డెన్స్ బ్లాక్ డెత్ వినాశనాన్ని ఇలా వివరించింది. ఇది ఇంగ్లాండ్కు వచ్చి మొదట పట్టణాలు
కణాలు ఓడరేవుల్లో ప్రారంభమైంది. తూర్పు తీరాల్లో చేరి దేశాన్ని నివాసులు లేకుండా చేసింది. 1348లో గ్యాబ్రియల్ డి ముస్సీ రాసిన ఇటాలియన్ జ్ఞాపకం ప్రకారం ప్లేగు వ్యాధి సోకిన సైనికుల మృతదేహాలను క్రిమియన్ నగరమైన కాఫాలోకి విసిరేశారు. ఇది బహుశా జీవ సంబంధమైన యుద్ధం యొక్క మొదటి ఉపయోగాన్ని సూచిస్తుంది. బ్లాక్ డెత్ కారణంగా 3 కోట్లకు పైగా ప్రజలు మరణించినప్పటికీ బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్లోని కొన్ని ప్రాంతాల్లోని అనేక పట్టణాలు, గ్రామాలు ప్లేగు సందర్శన నుండి తప్పించుకున్నాయి. 1898 నుంచి 1908 వరకు లక్షలాది మంది భారతీయులను చంపిన ప్లేగు సంక్రమణ ప్రవేశానికి ముంబై, కలకత్తాలోని నౌకాశ్రయాలను నిందించబడింది. 1994లో సూరత్ ప్లేగు భయాందోళనను సృష్టించింది, కానీ అంతగా వ్యాపించలేదు. ప్రజారోగ్య సంక్షోభ సమయాల్లో జనాభా ద్వారా ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో అంచనా వేయడంలో వాణిజ్య రవాణా మార్గాల నెట్వర్క్ ఒక ముఖ్యమైన పరిమితి. ఎపిడెమియాలజీ ప్రకారం లేదా ఇన్ఫెక్షన్ పంపిణీ శాస్త్రం యొక్క గణిత నమూనాలు దాదాపు 1 శతాబ్దం నాటివి. నేడు మానవ చలనశీలత డేటా నుంచి అదనపు ఇన్పుట్లతో మరింత అధునాతన నమూనాలు, క్వారంటైన్ విధానాలను ప్రారంభించడం గురించి నిర్ణయాలకు ముఖ్యమైన లీడ్లను అందిస్తాయి. సాధారణంగా నెట్వర్క్ల కోసం మానవ నివాసాల మధ్య కనెక్టివిటీ నమూనాల ఆధారంగా వ్యాధి వ్యాప్తి గురించి అటువంటి పరిణామాత్మక సమాచారాన్ని అందించగలదు. నెట్వర్క్లను మొదట 17వ శతాబ్దంలో స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు లియోనార్డ్ యూలర్ అధ్యయనం చేశాడు. ఆ తరువాత 20వ శతాబ్దంలో హంగేరియన్ గణిత శాస్త్రజ్ఞుడు పాల్ ఎడోస్ అభివృద్ధి చేశాడు. ఆసక్తికరంగా నెట్వర్క్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న వ్యాధిని వివరించడానికి ఉపయోగించే గణిత సమీకరణాలు కొన్ని మార్పులతో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, పుకార్లు అభివృద్ధి చెందాయి. అయితే 1G నుంచి మొదలుకొని 5G వంటి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ల డేటా ప్రసార వేగాన్ని పెంచే టెక్నాలజీలు మాత్రమే. ఇవి రేడియో తరంగాలను ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ తరంగాలు నాన్ అయోనైజింగ్ రేడియేషన్లోకి వస్తాయి. అంటే ఇవి మానవ శరీర కణాలను దెబ్బతీయవు, డిఎన్ఏను మార్చవు, వైరస్లను సృష్టించవు. శాస్త్రీయంగా రేడియో తరంగాలు జీవ కణాలను ప్రభావితం చేయవు. వైరస్లు బయోలాజికల్ ఆరిజిన్స్ కలిగిన సూక్ష్మజీవులు. ఇవి జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు 2009 స్వైన్ ఫ్లూ పందులలో ఉన్న H1N1 వైరస్ మనుషులకు వ్యాప్తి చెందింది. 2019 కోవిడ్-19 చైనాలోని వుహాన్ నగరంలో జంతువుల మార్కెట్ ద్వారా మనుషులకు వ్యాప్తి చెందినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవేవి టెక్నాలజీ మార్పుల వల్ల ఏర్పడినవి కావనంటున్నారు నిపుణులు. కొత్త టెక్నాలజీ లాంచ్ అవుతున్న కాలం, వైరస్ వ్యాప్తి చెందిన కాలం కొన్నిసార్లు ఒకదానికొకటి దగ్గరగా రావడం కోయిన్సిడెన్స్ మాత్రమే. శాస్త్రీయ పరిశోధనలో 5G లేదా 4G నెట్వర్క్లు వైరస్లు సృష్టిస్తాయన్న ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ హెల్త్ ఏజెన్సీలు కూడా 5G మరియు కోవిడ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించాయి. టెక్నాలజీ మార్పులు సాధారణ ప్రజల్లో భయం, అనుమానం కలిగిస్తాయి. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2020లో కూడా 5G టవర్స్ వల్ల కరోనా వ్యాప్తి అవుతుందనే ఫేక్ థియరీ కారణంగా యూకేలో అనేక మొబైల్ టవర్స్కు నిప్పంటించారు. ఆ తర్వాత ఆ వాదన పూర్తిగా తప్పు అని నిరూపించబడింది. కొత్త మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ, వైరస్ వ్యాప్తి మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదు. 2 వేర్వేరు రంగాలకు చెందిన అంశాలు. ఒకటి ఇంజనీరింగ్, మరొకటి బయాలజీ. సమయ సంబంధ యాదృచ్ఛికతను కొందరు అపోహగా మలుస్తారు. టెక్నాలజీ మనిషి జీవన స్థాయిని పెంచుతుంది, కానీ వైరస్లను సృష్టించదు. భవిష్యత్తులో అంటే 2030లో 6G వంటి కొత్త నెట్వర్క్లు వచ్చినప్పటికీ ఇలాంటి అపోహలు తలెత్తే అవకాశం ఉంది. శాస్త్రీయ ఆలోచనతో, ధృవీకరించిన సమాచారంతో ముందుకు సాగితేనే సమాజం అపోహల నుంచి బయటపడగలదని నిపుణులు చెబుతున్నారు.